అన్నమయ్య జిల్లా రాయచోటిలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. సదికుళ్ల వంకలో ఫారెస్ట్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో 6 లక్షల విలువైన 10 ఎర్రచందనం దుంగలు ఒక కారును పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న కారును దుంగలను సానిపాయ రేంజ్ కార్యాలయానికి తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. తమకిచ్చిన సెల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదని, కొండ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఎఫ్ఆర్ఎస్ వేయడానికి సిగ్నల్స్ లేక ఇబ్బంది అవుతుందని తెలిపారు. బాలింతలకు పౌష్టికాహార సరుకుల పంపిణీ నిమిత్తం ఎఫ్ఆర్ఎస్ పద్ధతిని తాము వ్యతిరేకిస్తున్నామని, అన్ని వివరాలను రికార్డులో రాస్తామని వివరించారు. తమ సమస్యలపై వినతి పత్రం అందజేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో సిఐటియు ఆధ్వర్యంలో ఫోన్లన్నీ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చామని అంగన్వాడీ నాయకులు తెలిపారు. పులివెందుల మండలం నల్లగొండవారిపల్లెలో జరిగిన దాడి సంఘటనలపై ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను మాజీ సీఎం జగన్ ఫోన్లో పరామర్శించారు. తనతో పాటు ప్రచారానికి వెళ్లిన రామలింగారెడ్డిని 10 కారులో కొంతమంది వచ్చి రౌండప్ చేసి రాడ్లతో దాడి చేశారని వివరించారు. కారు డోర్లను తొలగించి వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్సీ రమేష్ జగన్కు వివరించారు. పులివెందుల మండలం నల్లగొండవారిపల్లెలో చోటు చేసుకున్న దాడి అనంతరం వైసీపీ కార్యకర్తలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ర్యాలీ నిర్వహించారు. దాడిలో గాయపడిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్తో పాటు ఎంపీ అవినాష్ ఇతర నేతలు ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ దాడిలో రామలింగారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. పులివెందుల నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ ర్యాలీకి భారీగా తరలివచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 134 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఆటోని పాచిపెంట మాతుమూరు జంక్షన్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు 13,20,000 పైగా ఉంటుందని ఏఎస్పీ అంకిత సురానా తెలిపారు. శ్రీకాళహస్తిలో వినాయక చవితి పండుగ అనుమతులపై డీఎస్పీ మూర్తి సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తిలో 30 యాక్ట్ అమల్లో ఉందని, ప్రజలు కార్యక్రమాలు సభలు నిర్వహించుకోవాలంటే పోలీసుల దగ్గర అనుమతి తీసుకోవాలని డీఎస్పీ తెలియజేశారు. పండుగను ప్రశాంతపు వాతావరణంలో ప్రజలు నిర్వహించుకోవాలని కోరారు. కమిటీ సభ్యులు ఒక్క దగ్గరే అన్ని శాఖల అనుమతులు పొందే విధంగా సింగిల్ విండో పేరిట ఈ ఏడాది నూతన కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. మండపాల వద్ద దొంగ విద్యుత్ని వాడడం, డీజేలు పెట్టుకోవడం, టపాసులు కాల్చడం లాంటివి నిషేధిస్తున్నామన్నారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుపతి మదనపల్లి ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. S9 బోగిలో మదనపల్లికి వెళ్తున్న ఒక మహిళను కత్తితో బెదిరించి 64 గ్రాముల బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు దొంగలు. అలారం లాగేందుకు ప్రయత్నించిన మహిళపై కత్తితో దాడి చేసి బంగారంతో పారిపోయారు. ప్రిన్సిపల్ వేధింపులకు ఒక ఉపాధ్యాయురాలు ఆసుపత్రి పాలైంది. అన్నమయ్య జిల్లా వీరబల్లి కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ ఆగడాలు భరించలేకుండా ఉన్నారు పాఠశాల యాజమాన్యం. తప్పు చెయ్యని విద్యార్థిని చితకబాతున్న ప్రిన్సిపల్ అడ్డుకునే ప్రయత్నం చేసిన ఉపాధ్యాయురాలు రమణమ్మను విద్యార్థుల ఎదుటే దుర్భాషలాడి అసభ్య పదజాలంతో దూషించింది ప్రిన్సిపల్ సాయి దివ్య. దీంతో అస్వస్థకు గురై నేలపై కుప్పకొలిపోయింది. రమణమ్మను అంబులెన్స్లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. ప్రిన్సిపల్ వేధింపుల నుంచి తమను కాపాడమని బాధిత ఉపాధ్యాయురాలు రమణమ్మ, ఆమె భర్త జిల్లా కలెక్టర్ను కోరారు.